అందరికీ జై బాబా అండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నువ్వు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రీతమ మెహర్ ప్రభువు మనకి ఆయనతో సహజమును సాగించే భాగ్యాన్ని కలిగించారు. ఆ ప్రీతములకి శత సహస్ర కోటి వందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు ఇందులో భాగంగా మనం ప్రవచనాలు, వచన ప్రవచనాలు, సుమ మాలికలను కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అందులోకి ప్రయాణం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు మనం 122 సుమ మాలికలను, ప్రవచన సుమ మాలికలను చెప్పుకున్నాం. బాబా ఈ రోజు కూడా 2 ఇచ్చారు. ఆ 2 ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ ప్రవచన సుమ మాలికలు, ప్రవచన వచనాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఇవి జ్ఞాపకం అందులో ఏవైతే ముఖ్య విషయాలు మనం ప్రస్తావన చేసుకున్నామో ఆ ప్రస్తావన చేసుకున్నవి మనం గుర్తుంచుకొని వాటిని మరొకసారి చదువుకుంటూ ప్రవచన వచనాలతో సరిపోల్చి చూసుకుంటూ ఉంటే చక్కటి స్టాండర్డ్ అనేది మనకి రావడానికి బాబా సహకరిస్తారు. స్టాండర్డ్ అంటే ప్రపంచానికి ఆయన ప్రవచనాన్ని అందజేసేటటువంటి ఒక సామర్థ్యం, అది మనకి ఆయన ఇస్తారు. మీరంతా కూడా ప్రేమతో చాలా శ్రద్ధతో వింటున్నారు. మీ అందరికీ బాబా ఆయన సేవలో పూర్తిగా ఎంతవరకు ఆయన వాడుకోగలరు అంతవరకు కూడా వాడుకొని మీకు చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈరోజు బాబా ఇచ్చిన 2 123, 124 అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. వివిధ కోరికలతోడ కూడి ఉన్నది పరిమిత అహం. వివిధ కోరికలతోడ కూడి ఉన్నది పరిమిత అహం. మొదలంట నశించితే అప్పుడే వెలుగు చూస్తుంది శాశ్వతానందం. మొదలంట నశించితే అప్పుడే వెలుగు చూస్తుంది శాశ్వతానందం. ఇది 123. 124 జీవితం పట్ల మనకు ఎలాంటి వ్యతిరేకముండరాదు. జీవితం పట్ల మనకు ఎలాంటి వ్యతిరేకముండరాదు. ఆధ్యాత్మికత మనిషిని
మానవత్వం వైపు మళ్ళించును, ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు మళ్ళించును. ఇది 124. ఈ 123, 124 ఈ రెండింటి యొక్క సారాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మానవుడిలో కూడి ఉంది పరిమిత అహంకారం. ఆ పరిమిత అహంకారం అది పరిమితమే అయినా మనిషి యొక్క శాశ్వత గమ్యం ఏదైతే ఉందో దాని వైపు అది మానవుణ్ణి ప్రయాణం చేయకుండా అడ్డుకుంటుంది. ఆ పరిమితమైన అహంకారం ఎప్పుడు నశిస్తుందో అప్పుడే శాశ్వత ఆనందం మనకు ఒక్కసారి గోచరిస్తుంది అంటారు బాబా. శాశ్వత ఆనందం అదేమిటో మనకు తెలియదు. ఆనందం తెలుసు, అమితానందం తెలుసు, ఆనందం అమితానందం తెలుసు, కానీ మహానందం శాశ్వతానందం తెలియవు. కాబట్టి ముందు ఆ పరిమిత అహంకారం ఏదైతే మనలో ఉన్నదో అది నశించిపోవాలి. అప్పుడు శాశ్వత ఆనందం అనేది వెలుగులోకి వస్తుంది అంటున్నారు బాబా. ఇది 123 ప్రవచన మాలిక. 124 ప్రవచన మాలికలో మానవుడికి జీవనము జీవితము రెండున్నాయి. జీవనము అంటే 1 స్పాన్ ఆఫ్ లైఫ్, జీవితం అంటే 84 లక్షల జన్మలు. అందుకని జీవనం మీద ప్రారంభంలో మనకి వ్యతిరేక భావాలు కలగకూడదు. మన జీవనం మీద అదేమిటి, మన జీవనం మీద మనకెందుకు వ్యతిరేక భావాలు వస్తాయి అని ఒక జీవనం మీద వ్యతిరేక భావాలు ఎప్పుడు వస్తాయంటే మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం కోరింది లభించినప్పుడు, మనం పొందాలనుకున్నది పొందలేనప్పుడు, అలాంటి సమయాల్లో జీవనం మీద వ్యతిరేక భావం వస్తుంది. ఇదేమి జీవనం, ఎందుకు ఈ జీవనం అని. అయితే ఆధ్యాత్మిక మార్గము అని ఏదైతే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నామో అది ముందు మనందరిలో మానవత్వం అంటే ఏమిటో తెలియజేస్తుంది. మానవత్వము అంటే ఏమిటో మనకి అది తెలియజేస్తుంది. పరిమితం నశించడం అనేది మానవత్వం ఎడల అవగాహన కలిగిన రోజునే పరిమిత అహంకారం నశించడానికి అవకాశం వస్తుంది, లేకపోతే రాదు. ఇంటర్లింక్, రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. కనుక బాబా యొక్క ప్రేమతో ఈరోజు 123, 24 ఈ రెండు సమమాలికలు, ప్రవచన సమమాలికలు చదువుకున్నాం. ఇప్పుడు వచన సమమాలికల్లోనికి మనం బయలుదేరుతాం. అవి వచన సమమాలలు, మాలికలు కావు, వచన సుమమాలలు. ఇప్పుడు ఈ వచన సుమమాలల్లో మనం ఎంతవరకు చదువుకున్నామో
అంటే ప్రవచనాలు 206వ పేజీలో చదువుకున్నాం. ఆ ఆఖరి పేర ఏదైతే ఉన్నదో ఆ పేరాని మరొక్కసారి, అంటే పేర అంతా కాకుండా అందులో అతి ముఖ్యమైనది కొంచెం చెప్పుకొని ముందుకు ప్రయాణం చేద్దాం. అధమ స్థితికి సాధకుడు దిగజారిపోకుండా సద్గురువు అతీంద్రియ అనుభూతుల కొరకు పరితపించే సాధకుని రక్షించడానికి శ్రద్ధ వహిస్తాడు. అలాంటి అనుభూతులు అతడు ఆశించినప్పుడల్లా కాక అతని ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనప్పుడు మాత్రమే కలిగే విధంగా నియంత్రింపబడతాయి అంటారు బాబా. అంటే ఒక భౌతిక ఉదాహరణ చెప్తాను మీకు. చదువు పూర్తి చేసిన తరువాతే మనిషి జీవన రంగంలో బ్రతుకు తెరువులో ప్రవేశిస్తాడు. అంతవరకు పసితనం, విద్యార్థి దశ, యవ్వన ఆరంభం ఈ దశలే ఉంటాయి. కానీ ఎప్పుడైతే బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తాడో ఆ అన్వేషణ అనేది ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా దాని యొక్క ప్రాబల్యం ఘనంగానే ఉంటుంది. అయితే సద్గురువు సాధకుడిని రక్షించాలి అనుకుంటే ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనప్పుడు మాత్రమే అటువంటి అనుభూతుల్ని సద్గురువు లేదా అవతారుడు ఇస్తారు. ఇది ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 207వ పేజీలో మరొక చాప్టర్ ఏమిటంటే అతీంద్రియ అనుభూతుల కోసం ఆరాటాన్ని అదుపు చేయడం. అతీంద్రియ అంటే ఇంద్రియాలకు అతీతమైన అనుభూతి కోసం ఆరాటాన్ని అదుపు చేయుట. సాధకుడు అతీంద్రియానుభూతులకు అధిక ప్రాధాన్యమిచ్చి వాటి కోసం అధిగమించలేని ఆరాటానికి గురి అయినప్పుడు సద్గురువు దానికి కారణమైన అతీంద్రియానుభూతులను బలహీనపరచడం ద్వారా కానీ, జరగకుండా చేయడం ద్వారా కానీ ఆ అడ్డంకులను తొలగించడం అనే పనిని తనదైన శైలిలో నెరవేరుస్తాడు. ఇప్పుడు ఇంద్రియాలకి అతీతమైనటువంటి అనుభవాలు అంటే ఒకడు గాలిలో నడాలి అని అనుకుంటాడు. సాధ్యమవుతుందా? ఎంచేత సాధ్యం కాదు? ఆ కాళ్ళు అనే రెండు కూడా అవి నడాలి, గాలిలోకి ఎగరడానికి కావదు. ఒకవేళ అలాగే ఎగిరే శక్తి వచ్చిందంటే అది ఇంద్రియాలని అధిగమించిన శక్తి అతీంద్రియ శక్తి అన్నమాట. అటువంటి అతీంద్రియ అనుభూతులు వాటి కోసం సాధకుడు ప్రాధాన్యతగాని ఇస్తే వాటిని బయట చేస్తాడు సద్గురువు, లేదా జరగకుండా చేసి ఆ అడ్డంకులను తొలగించడం అనే పనిని తన దైన శైలిలో నెరవేరుస్తాడు. నీటి మీద నడడం, గాలిలో ఎగరడం, గాలిలోంచి వస్తువులను తీయడం, ఇవన్నీ గాలడీలు, ఆధ్యాత్మిక శక్తులు కావు. ఎదుటి వాళ్ళ కళ్ళని భ్రమింపజేసి వీళ్ళు చేసేటటువంటి చాకచక్యమైన పనులు. అలాంటివి చాలా చమకబారు అంశాలు. అటువంటి చమకబారు పనులు మన చేత భగవంతుడు చేయించడు, లేదా సద్గురువు కూడా చేయించడు.
దీన్ని బాబా ఏమంటున్నారు, ఒక వైద్యుడు రోగికి భౌతికమైన అస్వస్థతకు కారణమైన దానికి శస్త్రచికిత్స ద్వారా తొలగించి రోగికి ఉపశమనం కలిగించడం వంటిది. మానవుడికి రోగం వస్తే మందులతో కనుకది చూడవకపోతే ఎక్కడ ఏ భాగంలో అయితే బాధ నివారింపబడవలసిందో ఆ భాగాన్ని శస్త్రచికిత్స చేసి వారికి స్వస్థత చేకూరుస్తాడు. అయితే సాధకుడు తనకు తానుగా పరిమితులకు లోనై కొత్త సంఖ్యలను ఏర్పరచుకోకుండా రక్షించడానికి అది తోడ్పడుతుంది. గాలిలో ఎగరాలని వాడికి బుద్ధి పుట్టిందండి. ఆలోచించాడు, ఎలాగైతే గాలిలో ఎగురుతానని. నేను ఏదైనా పెద్ద మేడెక్కిపోయి అక్కడి నుంచి గెలిచానంటే గాలిలో ఎగురుతాను అనుకుంటాడు. ఎగురుతాడు, కానీ అలాగే ఎగురుతాడు. కింద ఉన్న భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఆడు ఎప్పుడైతే నా మేడ నుంచి ఎగురుతాడో ఇది పిలక పట్టి కిందకి లాగేస్తాడు. ఆ లాగినప్పుడు ఏమవుతుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధకుని అవాస్తకమైన విలువలను నిష్ప్రయోజకమైన శోధనల్లో చిక్కుకోనివాడు సద్గురువు. అవునండి, మానవుడికి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఏది ఇవ్వలేదు చెప్పండి, అన్నీ ఇచ్చాడు. ఇక ఇచ్చిన వాడితో జీవనాన్ని భగవదారాధనతో సాఫల్యం చేసుకోకుండా కోరుకోవడం, గాలిలో ఎగురుతాను, వీటి మీద నడుస్తాను, చేయికి ఎదురుగుండా వెళ్ళిపోతాను, బస్సుకు ఎదురుగుండా వెళ్ళిపోతాను, ఎందుకు ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు? హాయిగా దేవుడి నామం చేసుకొని దేవుడితో జీవించవచ్చు కదా. అంచేత ఏ పరిస్థితుల్లో కూడా సాధకుని అవాస్తవమైన విలువలు నిష్ప్రయోజనకరమైన శోధనల్లో చిక్కుకోనివ్వకూడదు. అలాంటివి చేయకూడదు. మనం అసలు మనకెందుకండి ఇలాంటివన్నీ? గాలిలో ఎగరడం, నీటి మీద నడము, ట్రైన్ నుంచి దూకేయడం, విమానం దూకేయడం, ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక విధంగా మానవుడు తన శక్తికి మించిన పనులు చేయకూడదు. అయితే భగవంతుణ్ణి దేనికి ఆరాధిస్తున్నాం? మానవ జన్మని కడతేర్చమని, జన్మ రాహిత్య స్థితి కలిగించమని. ఇవన్నీ ఎందుకు వస్తున్నారు బాబా? ఇవి పెడసోమను పట్టిస్తాయి. నిజమైన గమ్యం చేరడంలో కాలయాపన చేయడానికి మాత్రమే పనికొస్తాయి ఇవన్నీ. అది వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించడానికి ఏది ఈ కాలయాపన చేయడం అనేది అవసరమైంది. సాధకునికి అతీంద్రియ శక్తులను కలుగజేసి వాటి ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళడం చాలా నెమ్మదిగా మరియు దీర్ఘకాలం సాగే ప్రక్రియ. తపస్సు తీసుకోండి, నువ్వు ఎన్నాళ్ళు తపస్సు చేయాలా? తపస్సు ద్వారా భగవంతుడు ప్రసన్నం చేసుకోవాలంటే కనీసం ఒక జీవితకాలం తపస్సు చేయాలి. అంటే 25 ఏళ్ళలోకి కూర్చుంటే ఆ తపస్సు పూర్తిగా సాగేసరికి అలా 20 ఏళ్ళలోగా 80 ఏళ్ళు వచ్చేసి ముసీలు అయిపోయి ముద్దయిపోతాడు. ఆడి తపస్సులో నిజాయితీ ఉంటే దేవుడు కనబడతాడు, లేకపోతే ముసలైపోయి ముద్దయిపోయి జీవితానికి కూడా పనికి రాకుండా పోతాడు. అందుకే ముక్కు మూసి మూల కూర్చొని, ముక్కు మూసి మూలము కూర్చొని మోసపోకుమురా నిజము నెరుగుమురా అంటే ఇటువంటివి కొటేషన్స్ లాంటివి. మనం ఆధ్యాత్మిక
ప్రయోజనాన్ని పొందాలి అంటే నిరంతరం దైవనామస్మరణ చేసుకోవాలి. అంతేగాని తపస్సులు ఇలాంటి అతీంద్రియ శక్తుల కోసం అన్వేషణలు చేయకూడదు. కాబట్టి సద్గురువు మాత్రం ఎప్పుడూ దాన్ని శీఘ్రతరం చేయాలని తొందరపడడు. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే ఈ కొత్త పరిమాణంలో ఏర్పడిన అనుభూతులు విస్మృతిని తీర్చుకునే అర్హతను కలిగి ఉంటారు. ఇప్పుడు ఇందులో ఒక విషయం ఉన్నది, దాగి ఉన్నది. ఏమిటి ఆ విషయం దాగి ఉంది? మామూలుగా పరీక్షల్లో కష్టపడి చదివి పాస్ అవుతాను అని అనుకున్న విద్యార్థి కష్టపడి చదువుతారు సంవత్సరం. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో చక్కగా ఆన్సర్స్ రాసి చక్కటి ర్యాంక్ తెచ్చుకుంటాడు. అలా కాకుండా నాకెందుకు ఈ బాధంతా అని చెప్పి రోజు స్కూల్కి వెళ్ళడం, అక్కడ గంటలు ఆర్డర్ చేసుకొని ఇంటికి వచ్చేసి గంటలు ఆర్డర్ చేసుకొని లేదా డ్రాయింగ్లు వేసుకొని లేదా పాటలు పాడుకొని టైంని వేస్ట్ చేస్తూ ఇలా ఉండిపోయి ఆఖరిని సిప్పులు పెట్టి రాసేస్తాం అని అనుకుంటాడు. ఆ సిప్పులు పెట్టి రాసినప్పుడు వాచర్కి దొరికిపోతాడు లేదా అబ్జర్వర్కి దొరికిపోతాడు. అది క్యాన్సిల్ చేసేస్తారు. 3 ఏళ్ల వరకు పరీక్ష కూర్చోకుండా చేసేస్తారు. ఏమైంది? అందువలన సద్గురువు సాధకుడు తొందరపడినా సద్గురువు తొందరపడడు. వాడి యొక్క జీవితానికి వాడి యొక్క శక్తికి అనుగుణంగా వాడికి ప్రయాణం చేసుకునేటట్టు చేస్తాడు. ఇది ఈరోజు మనం చదువుకున్నటువంటి ప్రవచనాలు. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి మెహర్ బాబా చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ చరిత్రలో మెహర్ ప్రభు చరిత్రం 8వ భాగం 3237 పేజీలు ఆఖరి పేర చదువుకోవాలనుకున్నాం. అది మళ్ళీ చదివి ముందుకి వెళదాం. సాధక్ కొత్వాల్ తన జీవితాన్ని పూర్తిగా నాకే అంకితం చేసుకున్నాడు. ఇతని సేవ అపూర్వం. ఈ సేవతో ఏ యోగాన్ని ధ్యానాన్ని సరిపోల్చగలం అని బాబా ప్రశ్నిస్తాడు. అక్కడికి ఆపుకున్నాం. ఒక్కటి మాత్రం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవలసి ఉన్నది. మానవుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జన్మల నుంచి కూడా సాగుతూనే ఉంటుంది. ఆ జన్మల నుంచి కూడా వాడు భగవంతుని దృష్టిలో ఉంటాడు. అందుచేత ఈ జన్మలో నీ యొక్క ఆధ్యాత్మిక ఏ స్థితిలో ఉంది, భగవంతుడి కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావు, అందుకోసం నువ్వు చేస్తున్న పనులు ఏమిటి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటాడు భగవంతుడు. తదనుగుణంగా వాడికి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పదంలో ప్రయాణింపజేస్తాడు. ముందుకెళ్తున్నాం. కాలే మామ ఆరాటంతో కూడిన ప్రశాంతతకు రెస్ట్ విశ్రాంతత లేని విశ్రాంతి, ప్రశాంతతకు మరో రూపం. ఇతని స్థితిని గురించి గుస్సాజీ బాగా వర్ణిస్తాడు. చేతితో గిరగిరా తిరిగే ఒక సంకేతాన్ని చూపిస్తూ కాలే మామని గురించి చెబుతాడు. ఎప్పుడూ ఆరాటపడే అటువంటి వ్యక్తి 100కి 100 విశ్వాసంతో ఏళ్ల తరబడి నన్ను అంటుపెట్టుకొని ఉండడం నిజంగా నేను కూడా ఆచరించలేని గొప్ప యోగం. ఇతని సోదరుడు అన్నా సాహెబ్ పూర్తిగా వీరికి భిన్నమైన వాడు. నిలకడగా ఉండే మనస్తత్వం, క్రమబద్ధంగా పనిచేసే కార్యకర్త. నా పట్ల
అతని ప్రేమ విశ్వాసాలు ఇతరులకు ఉదాహరణగా ఉంటాయి. నా కోసం అన్ని రకాల సేవలు చేస్తాడు. నా పనికి కావలసిన ఖర్చుల కోసం సినిమాల్లో కూడా పనిచేస్తాడు. నా పని కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా నా శిష్యులు ఇచ్చిందే కదా. ఎంత బాగా అన్నారు చూడండి బాబా. అందరి శిష్యులు ఇచ్చింది తీసుకోవడం ఆయన. అదొకటి మనం అండర్లైన్ చేసుకోవాలి. డబ్బున్నవాడు చాలా డబ్బు ఉంది వాడికి, అలాంటి వాడు ఎక్కువ విరాళాలు ఇస్తాడు. అలాగే దేవుళ్ళకి డబ్బుని పుష్కలంగా కురిపిస్తాడు లేదా హుండీల్లో వేస్తాడు. ఆ డబ్బు దేవుడు వాడుకోడు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇతని సోదరుడు అన్నా సాహెబ్ పూర్తిగా వీరికి భిన్నమైన వాడు. నిలకడగా ఉండే మనస్తత్వం, క్రమబద్ధంగా పనిచేసే కార్యకర్త. నా పట్ల అతని ప్రేమ విశ్వాసాలు ఇతరులకు ఉదాహరణగా ఉంటాయి. నా కోసం అన్ని రకాల సేవలు చేస్తాడు. నా పనికి కావలసిన ఖర్చుల కోసం సినిమా హాల్లో కూడా పనిచేస్తాడు. నా పని కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా నా శిష్యులు ఇచ్చిందే కదా. శైలర్ అంటే కోడు నాతో చిన్నప్పటి నుంచి ఉన్నాడు. అతనిలో 1000 లోపాలున్నా నాపై అతనుకున్న విశ్వాసం ప్రేమతో పోలిస్తే ఈ లోపాలు లెక్కకే రావు. అండర్లైన్ చేసుకోండి. ఇది ఆ మాట బాబా మాట అండర్లైన్ చేసుకోండి. శైలర్ అంటే కోడు నాతో చిన్నప్పటి నుంచి ఉన్నాడు. అతనిలో 1000 లోపాలున్నా నాకు నాపై అతనుకున్న విశ్వాసం ప్రేమతో పోలిస్తే ఈ లోపాలు లెక్కకే రావన్నారు బాబా. అలాగని లోపాలతో బాబాని ఆశ్రయించమని కాదు. లోపాలన్నవి తెలియక జరుగుతాయి, అవి క్షమించబడతాయి. తెలియక చేస్తే మాత్రం క్షమించబడవు. ఇక్కడ 1000 లోపాలు లెక్కలోకి రావంటే తెలియక జరిగినవి, అంతేగా తెలిసి జరిగినవి కావు. గుస్తాజీ నా స్నేహితుడు. 4వ భూమికలోని మహాయోగికు కూడా గుస్తాజీకున్న సహనం లేదు. మౌనం పాటించడం, చదవడం, వ్రాయడం అనే ప్రక్రియని గ్రహించడం, అకర్మణ్యునిగా జీవించడం వంటి గొప్ప యోగాన్ని నేను కూడా చేయగలిగేవాడిని కాను. గొప్ప పేరాలి. ఢాకే నాతో 19 ఏళ్ళ నుండి ఉంటున్నాడు. అతను ఏమీ బుద్ధిహీనుడు కాడు. అతను ఒక తెలివైన లాయర్. నా నుండి ఎటువంటి తాత్కాలికమైన లాభాన్ని అందుకోలేదు. ఈ మధ్యనే అతని భార్య మరణించింది. అయినా నా పట్ల అతనుకున్న ప్రేమ భక్తిలో లేశ మాత్రమైన మార్పు లేదు. నిన్ననే అతన్ని పిలిచి తన లాయర్ వృత్తిని వదిలి నా పనిని చేయమని చెప్పి ఇతరుల మంచి లక్షణాల గురించి చెబుతూ అశ్రువులు రాలుస్తాడు గాడేకర్. అతని గురించి నేను ఎక్కువ చెప్పను. అతను ఒక చిరునవ్వు చెందించే బుద్ధుడు మరియు అమాయక భక్తుడు. ఎన్నో కష్టాలు ఇక్కట్లు పడ్డాడు. అయినా నన్ను ఎప్పుడూ వీడలేదు. ఇన్నాళ్ళు నా సేవ చేస్తూనే ఉన్నాడు. అయినా తనకు నా సేవ చేయడానికి సరైన అవకాశాలు దొరకపోవడం చాలా బాధాకరమని నిన్న నాతో చెప్పాడు. ఇక్కడ చరిత్రలో చెప్పబడిన సేవలన్నీ కూడా బాబా చెప్పిన సేవలన్నీ మనం చేస్తున్నటువంటి చమకబారు సేవలు కాదు. ఇప్పుడు మనం ఈ సహజీవనం అనే సేవ, ఇది సేవే కదా చేస్తున్నాం. ఇది ఇప్పుడు బాబా చెప్పిన సేవలతో పోలిస్తే ఇది చాలా నిమ్నమైంది. కాకపోతే నిరంతరం ఆయన చరిత్ర, ఆయన ప్రవచనాలు చెప్పుకునే భాగ్యం ఆయన కలుగజేశారు గనక మనం అదృష్టంగా దాన్ని భావించవచ్చు. పండోబాకి 9 మంది పిల్లలు. ఎప్పుడూ నెలకి 50 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేదు.
ఎప్పుడూ నన్ను ఒక పైసా కూడా అడగలేదు. కానీ నా పనిలో ఎప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. అతని సేవలతో పోలిస్తే జప తప వగైరావన్నీ కూడా కొరగానివి. జపాలు తపాలన్నీ కొరగానివి. బాబా ఎంత కేటగిరికల్ గా చెప్తున్నారో చూడండి. హర్మోష్ జీది అంటే షావుర్జీ భటానా సహజంగా విమర్శించే తత్వం. కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని బొమ్ము చేయని వ్యక్తి హార్మోష్జీ. ఆరోగ్యం ఎప్పుడూ బాగుండకపోయినా నాకెప్పుడు తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా నా పని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుంటాడు. నా ప్రియమైన మ్యాజిస్ట్రేట్ జాల్ కేరావాల డాంకిల్ల ప్రగాఢమైన ప్రేమ, నా యందు వారికున్న అచంచల విశ్వాసం, నా కోసం చేసే వారి సాటిలేని సేవలు పొగట్టలకు అందరివి. డాన్ సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. అతని విశ్వాసం ప్రేమ అద్వితీయమైనది. కేవలం నా కోసమే అతను ఆర్మీలో పనిచేస్తూ నా కోసం డబ్బులు పొదుపు చేసి ఎప్పుడూ సహాయపడుతూ ఉంటాడు. రంజూని చూస్తుంటే నాకు నా విశ్వంలోని విషాదమంతా గుర్తొస్తుంది. విశ్వవ్యాప్తమైన బాధలను నేను భరించడం వల్ల నేను అనంతమైన రీతిలో బాధపడుతూ ఉంటాను. కానీ నేను పొందే అనంతమైన ఆనందంతో ఆ అనంతమైన దుఃఖం సరిసూగి మాయమవుతుంది. రంజు విషయంలో మాత్రం అతనికి ఎప్పుడు దుఃఖమే మిగిలింది. తన మొత్తం జీవితాన్ని నాకు అర్పించాడు. నా విశ్వకార్యంలో అతను అందించే సాయం ఎంతో గణనీయమైంది. సదాశివ్ పటేల్ ఇతను నాకు కుటుంబం లాంటి వాడు. కానీ నా ఈ కుటుంబం పక్షవాతంతో నిరసించినా అప్పుడప్పుడు మామూలు స్థితికి వస్తుంటాడు. కేటగిరికల్ గా ప్రతి వ్యక్తి గురించి బాబా చెప్తున్నారు చూడండి. బైబిల్ మస్తులకు సర్దార్ అంటే ముఖ్యుడు. మస్తు కార్యాల్లో అందరికన్నా ముందుంటాడు. వ్యక్తిగతంగా అతను నాకు చేసే సేవలు నిరుపమానమైనవి. మన కాకా చేసినట్టుగా ఎవరూ నాకు వ్యక్తిగత సేవ అందించలేదు. ఈ విషయంలో అతని సేవ సాటిలేనిది. నాతో 7 సార్లు పాశ్చాత్య దేశాలు సందర్శించి ఎన్నో కఠినమైన ఇబ్బందుల్ని అనుభవించాడు. వ్యక్తిగత సేవకునిగా అతని పేరు ముందుంటుంది. మస్తు పనిలో బైబిల్ తర్వాత కాకానే అని చెప్పాలి. ఏరిచ్ చాలా నమ్మకస్తుడు. ఎప్పుడైనా నాకు ఒకరు తోడు కావాలని అనిపిస్తే నేను ఏరిచ్ తోడునే కోరుకుంటాను. జగన్ ప్రేమను నేను ఎలా వర్ణించగలను? ప్రారంభం నుండి అతను నాతోనే ఉన్నాడు. ఎంత కేటగిరికల్ గా బాబా చెబుతున్నారో చూడండి. ఖైకోబాద్ ఇతను కొత్తగా వచ్చిన శిష్యుడు. కానీ అతని ప్రేమ విశ్వాసం విశిష్టమైంది. అతడు నా నామాన్ని రోజుకి 1,00,000 సార్లు జపిస్తాడు. అతను ఇప్పుడు చేస్తున్న సేవను నేను కూడా చేసి ఉండేవాడిని కాదు. నాకు ప్రియమైన చేరువైన అత్యంత సన్నిహిత శిష్యుల్లో కర్రం రోజ్ వర్కింగ్ బాక్సావాల ఒకడు. అలాగే దత్తు మహేందర్జీ కూడాను. వాళ్ళ గురువునైన నాకు ఆ ఇద్దరు గొప్ప సేవ చేస్తున్నారు. అబ్దుల్లా జాఫర్, సయ్యద్ సాహెబ్, హెచ్కే లాంటి వారు ఎంతమంది వారి జీవిత కాలమంతా హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తున్నారు. సిద్ధు 1926 నుండి వివిధ హోదాల్లో నాకు సేవ చేస్తున్నాడు. అతని నిరాడంబరత, నిజాయితీ ఆదర్శప్రాయమైనది. వ్యక్తిగత విషయాల్లో అతనిపై నమ్మకం పెట్టుకోగలను. అతని సేవలతో ఎటువంటి తపస్సుని సరిపోల్చలేము. మురళి లౌకికమైన ఆలోచనలు మదిలోకి వస్తున్న నా పని మొత్తం అతను చేస్తుంటాడు. అతని సేవలు ఎంతో ఉన్నతమైనవి. సాతా కుటుంబ సభ్యులంతా సాటి లేని వాళ్ళు. నన్ను గురించి సందేహమే తలసరి వ్యక్తి పీలు. నేను కోరినట్టే ప్రతిదీ జరుగుతుందని దృఢంగా నమ్మే వ్యక్తి ఇతడు. మీను ఖరాస్ ఇతడు చూపే భక్తి ప్రేమలు అనన్యమైనవి. మీనుకి 2 చేతులు కాలిపోయాయి. అయినా నా కృపాభిక్షణమే లేకుంటే తాను మరణించి ఉండేవాడిని గాఢంగా నమ్ముతాడు. పాపా దర్శవాళ్ళ గురించి ఏం చెప్పగలం? అతను పాపాయే. పిస్టల్, జాల్ నా సోదరులందరిలో ఇతడు మాత్రం అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతోటే ఉన్నాడు. ఆది జూనియర్ బేరం ఇద్దరు నన్ను మితంగా ప్రేమిస్తాడు. బేరం నన్ను భగవంతునిగా విశ్వసిస్తాడు. జాల్ 100% నా ఇష్టానికి అనుగుణంగానే నడుచుకుంటాడు. ఏమీ చేయకుండా ఉండడం చాలా కష్టమైన విషయం. అయినా జాల్ బలవంతంగా
ఇదే స్థితిలో ఉన్నాడు. నా పైన తనకున్న విశ్వాసాన్ని పరీక్షించడానికి నిప్పు కణికను అరచేతిలో పెట్టినప్పుడు చర్మం కాలుతున్న జాల్ ఒక అంగుళం కూడా చలించలేదు. నారిమన్ దాదాచాంద్ యొక్క విశ్వాసం, ప్రేమ ఎంత గొప్పదంటే ఈ ప్రపంచంలో నేనేమి చేయాలనుకున్నా దానికోసం నేను అతని పైన ఆధారపడగలను. కుప్పస్వాముల గురించి వచ్చే డిసెంబర్ సమావేశంలో చెబుతాను. చూడండి, ఇక్కడ బాబా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లక్షణాల గురించి చెప్తూ ఎంత అద్భుతంగా వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళని కూడా ఆయన కూడా చెప్పారు. ఈ 32-30 అలాగే 32-38 ఇది ఒక పేజీ, అలాగే 32-40 ఇది ఒక పేజీ, 32-41 ఇది ఒక పేజీ. ఇవన్నీ కూడా అప్పటి ఆయన శిష్యవర్గం వాళ్ళలో ఉన్న క్వాలిటీస్, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళకి బాబాయ్లో ఉన్న ప్రేమ, ఇవన్నీ ప్రత్యేకంగా ఈ చరిత్రలో ఉటంకించడం జరిగింది. అంచేత కుప్పస్వామి గురించి డిసెంబర్ సమావేశంలో చెబుతానని ఆఖరిని బాబా చెప్పారు. మనం ఇందులో ఒక్కరితోనైనా సరితూగలమా? మనమే కాదు, ప్రపంచంలో ఎవడైనా సరితూగలడా? లేడే, సరితూగలేరే. కోని వాళ్ళలాగా ఉండదు. కోని నిరంతరం బాబా నామం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఎవరైనా నిరంతరం బాబా నామం చేస్తున్న వాళ్ళు హైకోబాదులాగా ఎవరైనా ఉన్నారా? లేదు. మానవుడు తన జీవన విధానంలో జీవన అవసరాలకు ఇచ్చిన ప్రాధాన్యత జీవన గతికి ఇవ్వలేదు. జీవన గతికి సంబంధించింది నామస్మరణ. కనుక మనం ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోకూడదు. ఈ సహజీవనం బాబా మనకి ఒక వరంగా ప్రసాదించింది. దేనికంటే ఇప్పుడు ఎవరెవరి విషయాలు అయితే బాబా మనతో ప్రస్తావన చేశారో అందులో ఏదో ఒక వ్యక్తి స్థాయిలోనైనా మనం సాహసిస్తారేమో అని. కానీ సాహసించలేం మనం. ఎందుకంటే పులిని చూసి నక్క వాసన పెట్టుకుందట, పులి అయిపోతుందా? అవదు. నక్క నక్కే, పులి పులే. అయితే మన స్థాయిలో మనం ఈ సహజీవనం అనే కార్యక్రమంలో ఆ ఉన్నతమైనటువంటి ప్రవచనాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ప్రవచనాల్లో అందరికీ సరిపోయినట్టుగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో ఏదో ఒక విషయంలో మనం ఒక విధంగా ముందుకి పురోగతి పదంలో వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. విని ఊరుకుంటే ఈ సహజీవనం వల్ల ఆ వ్యక్తికి ఏమీ రాదు, ఏమీ ఒరగదు. నా విశ్వకార్యం గురించి ప్రజల్లో మనసుల్లో హత్తుకునే విధంగా ఉపన్యాసాలు ఇస్తూ నా కోసం పనిచేసే వారంతా నాకు నాలుకతో సమానం. ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళంతా కూడా బాబాకి నాలుకతో సమానమట. వారంతా వాస్తవానికి నా తరపున మాట్లాడే నా ప్రతిరూపాలు, నా కోసం పనిచేస్తున్న మిగతా శిష్యులు నా శరీరంలోని ఇతర అంగాల వంటి వారు. విశ్వకార్యం గురించి మనసుల్లో హత్తుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు నాలుకలు, నా తరపున మాట్లాడే నా ప్రతిరూపాలు, నా కోసం పనిచేస్తున్న మిగతా శిష్యులు నా శరీరంలోని ఇతర అంగాల వంటి వారు. ఇందులో ఏ కేటగిరీకి కూడా మనం సంబంధించాం. బాబాకు తన శిష్యుల పట్ల ఉన్న అసాధారణ ప్రేమకు ఘనీ, దేశ్ముఖ్ బాబాను ఎంతగానో కీర్తించారు. తన శిష్యులపై బాబా కురిపించిన ఆ పొగడ్తలకు తాము నిజంగా యోగ్యులము కామని తెలియజేశారు. చూసారా, బాబా ప్రపంచ వ్యవహారాల గురించి సంగ్రహంగా బాబా తెలియజేశారు.
బాబా ప్రపంచ వ్యవహారాల గురించి సంగ్రహంగా తెలియజేశారు. బాబా ఇలాగా ఏమీ లేదండి, మన బిడ్డలే ఏది మంచి కాన్వెంట్ జాయిన్ చేస్తాము. ఫలానా మహాత్మా గాంధీ కాన్వెంట్ చాలా గొప్పదని ఎవరు చెప్తాడు, ఆడికి వెళ్తాం. ఎంతండి మీ కాన్వెంట్లో పిల్లల్ని చేయడానికి? మా కాన్వెంట్లో చదవాలంటే సంవత్సరానికి 1,00,000, అలా ప్రతి సంవత్సరం 50,000 వచ్చి కూడా పెరుగుతుంటుందండి, లేదా 1,00,000 వచ్చి కూడా పెరుగుతుందండి. అంటే డబ్బు కానీ మనకు బాగుంటే దాంట్లో పెట్టేస్తాం. పెట్టేసి ఏమనుకుంటాం, డబ్బు ఇచ్చేస్తున్నాం కాబట్టి అంతా వాళ్ళే చేసుకుంటాడు, వాళ్ళు చదవకపోయినా వాడికి మార్కులు వేసేస్తారు అని అనుకుంటాం, డబ్బు ఇస్తున్నాం కాబట్టి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒక ప్రోగ్రెస్ కార్డు అని పెడతారు, అది వాడికి ఇచ్చి తల్లిదండ్రులకు సంతకం పెడుతూ రమ్మంటారు. ఎందుకు? ఆ ప్రోగ్రెస్ కార్డు వాడి తల్లిదండ్రులకి చూపించగానే ఆడి సంగతి బయటికి తెలుసుకోవాలి. ఈ ఏడాది 1,00,000 ఖర్చు పెట్టారా నీకోసం? ఏట్లా ఈ ప్రోగ్రెస్ కార్డు? ఏట్లా స్కూల్కి దేనికి వెళ్తున్నారా? చదువుకి వెళ్తున్నావా లేకపోతే ఆటకి వెళ్తున్నారా? గతమా దరిద్రపు గతమా, ఇంత డబ్బులు మాకు ఖర్చు చేయించి నువ్వు వెయిట్ చేస్తున్నావు చెప్ప గతమా అని చెప్తారు. అక్కడి నుంచి ఏ తప్పు తెలుసుకోరు. ఏనాడైనా నువ్వు వాడి చదువుకోమని చెప్తున్నావా? 1,00,000 కట్టాలి కాబట్టి వాళ్ళు చూసుకుంటారని ఊరుకుంటావా? బాబా ప్రేమికులుగా మనం మలసపడ్డాం. ఎలా మలసపడ్డాం? ఆయన వల్ల, ఆయన ప్రేమ వల్ల, ఆయన కరుణ వల్ల. అంతేకాని మనకు మనం మలసపడలేదు. ఆ ఒక్క క్వాలిఫికేషన్తో మనకు మోక్షం వచ్చేస్తుంది రాదు. బాబా ప్రేమికుడుగా, యథార్థ ప్రేమికుడుగా మారడమే చాలా కష్టం, ఎన్నో జన్మలు పడుతుంది. అందుకని బాబాకు తన శిష్యుల పట్ల ఉన్న అసాధారణ ప్రేమకు గని దేశ్ముఖ్ బాబా ఎంతగానో కీర్తించారు. తన శిష్యులపై బాబా కురిపించిన పొగతులకు తాము నిజంగా యోగ్యం కామని తెలియజేశారు. మనకు ఈయన చాలా గొప్పవారని స్టేజ్ మీద అనేసరికి ఒగ్గు సర్దుపై సత్త తీసుకొచ్చాడు, ఏదో పడిపోతారు స్టేజ్ మీద దెబ్బని. ఇంకెవడైనా ఈవిడ చాలా గొప్పదండి, అందరికీ భోజనాలు ఆవిడే పెడుతుందకి ఆవిడ ఒక్కసారి ఆ రెండోసారి భోజనాల్లో పడిపోతుంది. ఆవిడ భోజనాలు పెట్టదు. మనం ఏమిటంటే ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అమాయకులు అని అంటాను నేను. పొగట్లకి ఉబ్బిపోయి తగ్గిపోతే అదే జ్ఞానం అండి. పొగిడేసరికి ఆహా నేను గొప్పవాడిని అనుకుంటే అది అమాయకత్వం కాదా అండి? అందుకని ప్రపంచ వ్యవహారాల గురించి బాబా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని? ప్రాక్ పశ్చిమ దేశాల్లోని రాజకీయవాదులకు ప్రస్తుతం ఉన్న గందరగోళాల గురించి ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో విజేతలు ఉండరు, పరాజితులు ఉండరని నేను ముందే చెప్పాను. విజేతలు ఉండరు, పరాజితులు ఉండరని నేను ముందే చెప్పాను. ప్రపంచ పరిస్థితిని, వివిధ దేశాల్లో తలెత్తిన సంక్లిష్ట సమస్యల గురించి వివరిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక వ్యాసాన్ని బయటకు చదివించాడు. దానిపై బాబా ఇలా వ్యాఖ్యానించాడు. ప్రపంచ పరిస్థితి పూర్తిగా చిక్కుల్లో పడింది. జర్మనీ ఓటమి తరువాత రష్యన్ సమస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. జపాన్ పరాజయానికి సంబంధించిన సమస్య ఇంకా పరిష్కరించవలసి ఉంది. డిసెంబర్లో యుద్ధం చిదిగటానికి చేరుతుంది. అప్పుడు అసలు క్రీడ ప్రారంభమవుతుంది. అన్ని దేశాల నిస్సహాయతను అనుభవిస్తాయి. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. లేకపోతే ఇలాంటి సద్గురువుల్లో ఎవరినైనా సహాయపడేందుకు ముందుకు వస్తారు సద్గురువుల్లో. ఇప్పుడు మన పరిస్థితి ఇదే పరిస్థితి. పాకిస్తాన్కి మనకి జరుగుతున్న ఈ యుద్ధం ఒక విధంగా కాలచక్ర గమనంలో నిర్దేశింపబడిన యుద్ధం. ఈ యుద్ధం కోసం మనం ఏమైనా చేయగలమంటే చేయగలం. బాబాని ప్రార్థించాలి. ఏమని? తండ్రి, ఈ యుద్ధాలన్నీ మీ ఇచ్చు ప్రకారమే జరుగుతూ ఉంటాయి. జన నష్టం,
విపరీతంగా జరుగుతుంది. సంక్షోభం ఆకాశం చెత్తదిగిపోతుంది. జనజీవనం అతలాకుతలం అయిపోతుంది. తండ్రి బాబా ఈ పరిస్థితి నుంచి ఈ ప్రపంచ జనులను కాపాడు స్వామి అని మనందరం కూడా ప్రతిరోజు వేడుకోవాలి. ఒకవేళ ఆ పని మీరెవరైనా చేయకపోతే, ఎందుకంటే ఈ విషయంలో ప్రతిరోజు ఈ పనిముట్టు బాబాని ప్రార్థిస్తూ ఉన్నది. మీరంతా కూడా బాబాను రోజు ప్రార్థించండి. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి అనుభవములు ఉన్నాయి అన్ని దేశాల్లో. ఆ అణుబాంబులు కాని ప్రయోగం జరిగితే లోకం మొత్తం ప్రపంచం అతలాకుతలమైపోతుంది. అందుకని అణ్వాయుధాలు అవి ప్రయోగించకుండా కాపాడేవాడు మెహర్ బాబా ఒక్కడే. కాబట్టి మనందరం కూడా రోజు ఆ ప్రభువుకి ఒక్కసారి హృదయపూర్వకంగా హృదయ పురోతుల్లోంచి వేడుకుందాం. వేడుకుంటే అంతమంది వేడుకుంటే ఆయన ఏది పట్టనట్టు ఉండలేడు కదా, ఏదో చేస్తాడు. ఆ సమయంలో నేను నా నమాజ్ చేస్తాను. ఈ నమాజ్కి అర్థం దివ్య ఖడ్గాన్ని బయటకు తీయడమే. అన్ని విషయాల్లో దృష్టి పెట్టుకొని నేను 3 విషయాల్లో నిర్ణయం తీసుకున్నాను. మొదటిది, సంతకం చేసిన నా వాళ్ళు సుమారు 400 నుండి 500 మంది రాబోయే డిసెంబర్లో నాతో ఒక 4 రోజులు ఉంటారు. 2, నా విశ్వ కార్యంలో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వీలుగా డిసెంబర్ వరకు ఏ ఉత్తర ప్రతిష్టాలు చూడను, ఎవరిని కలవను. 3, సంవత్సర సంతకదారులలో ప్రత్యేకమైన పని అప్పగించబడిన వారు ఇండియాలో కానీ విదేశాల్లో కానీ నా సహచర్యంలో కానీ ఒంటరిగా కానీ తమ కార్యక్రమాన్ని జనవరి నుండి నిర్వహించాలి. దానికి వారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు అవతారుడే తన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాడు. మనం ఎవరు కూడా చేయట్లేదు. మనకేం చేస్తాం, మనం చేస్తాం. చేతనైందే చేయకుంటున్నాము. నామస్మరణ 1945 డిసెంబర్లో నిర్ణయించిన 4 రోజుల సమావేశం గురించి చర్చించారు. సమావేశాన్ని రాయ్పూర్లో పెట్టాలని నిశ్చయించారు. మే 25న సమావేశం ముగిసింది. రాయ్పూర్ సమావేశం గురించి చర్చించారు. సంతకందారులకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి, స్థిరీకరించిన ఇతర విషయాల గురించి సర్కార్ ద్వారా తెలియపరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాబా మరొకసారి అందరికీ ఆ సాయంత్రం విడివిడిగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇచ్చి వ్యక్తిగత ఆదేశాలు కూడా జారీ చేశారు. మర్నాడు మే 26న బయట ప్రాంతాల నుండి వచ్చిన ప్రేమికులు వారి వారి స్థలాలకు వెళ్ళిపోయారు. కరెక్ట్ గా మే నెలలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. మే నెలలోనే ఇప్పుడు పుస్తకం కొంచెం ఆయన చేత ప్రస్తావించబడుతుంది. ముందు చెప్పినట్లు డాకే భార్య ఈ మధ్యనే చనిపోయింది. డాకేకి బాబా అంటే చాలా ప్రేమ. ఒకసారి బాబా రాహులీలో ఉన్నప్పుడు డాకే ఇంటికి వెళ్ళారు. డాకే భార్య బాగా చిక్కి నీరసంగా ఉన్నది చూసి ఆమెకు విశ్రాంతినిమ్మని డాకేకు బాబా సలహా ఇచ్చారు. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 1928లో బాబా టోకాలో ఉన్నప్పుడు డాకే అతని భార్య ఇద్దరు కలిసి అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉండే ఏర్పాటు చేశారు. ఆమె చనిపోయిన తర్వాత సమావేశంలో బాబా డాకేతో, నీ ఇప్పుడు బాధ్యతల నుండి విముక్తులయ్యావు, నీ పిల్లల బాగోగులు నేను చూసుకుంటాను, ఇక ఈ బోన్లోకి అంటే వివాహం మరొక వారు పడబోకు, నాతో శాశ్వతంగా ఉండు అని బాబా ప్రత్యేకంగా సలహా ఇచ్చారు. డాకే సమ్మతించగా బాబా అతన్ని మండలిలో చేరమని ఆహ్వానించి రేపటి నుంచి వచ్చి నాతో ఉండు అని చెప్పారు. దీనికి డాకే సమ్మతించాడు. అప్పుడు బాబా ప్రసిద్ధంగా చెప్తూ నాతో శాశ్వతంగా ఉండేందుకు 6 నెలల తర్వాత రా అన్నారు. ఈ విధంగా డాకేకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించారు. కానీ ఈ మధ్యకాలంలో 2వసారి పెళ్లికి డాకేకి నిశ్చితార్థం జరిగింది. బాబా వద్దన్నారు. మరొక మారు వివాహం అనే బోర్డులో పడద్దన్నారు.
కానీ పెళ్లి శుభలేఖ అందగానే అతన్ని పెళ్లి చేసుకోవద్దని ఆదేశంతో వెంటనే కాళేమామను ఢాకా వద్దకు బాబా పంపించాడు. కానీ సమయానికి కాళేమామ ఢాకాని కలుసుకోలేకపోయాడు. ఇంతలో పెళ్లి అయిపోయింది. విషయం తెలిసి బాబా ఉగ్గురయ్యాడు. ఢాకాను తన వద్దకు రావద్దని నిషేధించాడు. బాబాను ధిక్కరించినందుకు ఢాకే వ్యాకులతో చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆది ద్వారా బాబాకి తరచు సందేశాలు పంపేవాడు. పూర్తిగా 1 సంవత్సరం ఢాకే మళ్ళీ బాబాను దర్శించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత అప్పుడు బాబా అక్కడున్న మండలితో ఈ వంచకుని అవిధేయతకు ఏమి శిక్ష వేయాలని అడిగారు. వంచకుడు ఎలాగో శిక్ష మాట తేలికపాటి శిక్షణ వేయమని ప్రదేశ సభ్యుడు సూచించగా, బాబా నేనే ఢాకా శిక్ష వేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది? బురదగుట్ట నుండి అతన్ని బయటికి లేవనెత్తాడు. కానీ మళ్ళీ అందులోనే పడ్డాడు. అయినా నేను అతన్ని బయటికి లాగేస్తాను అంటూ ఢాకాని క్షమించి ఆలింగనం చేసుకున్నాడు బాబా. ప్రతి మండల సభ్యుడు ఢాకాని ఆలింగనం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. అతని విధేయతకు శిక్షగా ఆ అనంత కరుణాసాగరం అతని తన క్షమాపణతో ప్రక్షాళన చేసింది. ఢాకా కుమారుడు సుధాకర్ ఆరోగ్యం బాగలేదు. అందువల్ల బాబా అతన్ని చికిత్స కోసం హైదరాబాద్ మండల సభ్యుల వద్ద ఉంచారు. 1 సంవత్సరం లోపల అతని ఆరోగ్యం బాగుపడి మామూలు స్థితికి వచ్చాడు. హైదరాబాద్ లో పెండు మేనేజర్గా ఉంటూ డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం అంతా తానే చూస్తున్నాడు. జమా ఖర్చుల పుస్తకాలను కూడా తానే రాస్తున్నాడు. ఒక సందర్భంలో పెండు రాసిన అకౌంట్ పుస్తకాన్ని దత్తు ఆది సీనియర్కి చూపించాడు. అకౌంట్లు రోజువారీగా లేవని అది బాబాకు ఫిర్యాదు చేశాడు. పెండును పిలిచి, బాబా నీ అకౌంట్ సరిగ్గా లేవు అని విమర్శించారు. అవి సరిగ్గానే ఉన్నాయి అని పెండు తన అసమ్మతం తెలిపాడు. అకౌంట్లోని ప్రతి అంశమును విడిగా జాబితా రూపంలో చూపించాలి అని ఆది సీనియర్ ఎత్తి చూపాడు. బ్యాంకుల్లో వివిధ నాణ్యాలకి నోట్లకి విడివిడిగా ఇనపెట్లు ఉంటాయా? డబ్బంతా ఒక దగ్గర ఉంచి అకౌంట్లు వేరువేరుగా రాస్తారు. అలాగే నేను కూడా ఆ అకౌంట్ని విడివిడిగా రాశాను అని పెండు చెప్పాడు. అతని వాదన బాబాకు కోపం తెప్పించింది. పెండుతో నువ్వు చాలా నమ్మకస్తుడివి, ఎవరు నీ విశ్వాసాన్ని సందేహించలేదు, కానీ నీకు అకౌంట్ విషయంలో ప్రాథమిక విషయాలే తెలియవు. ఆది సీనియర్ చెప్తున్న సమంజసమే అని బాబా అన్నారు. అందరి ముందు బాబా పెండుని చీవాట్లతో ఎడాపెడా వాయించారు. పెండుకి బాగా కోపం వచ్చింది. కానీ బాబా చెబుతుంది వింటూ ఇంకా నిల్చున్నాడు. ఆ తరువాత దత్తు తన గదిలో నుండి బయటికి రావడం చూసి పెండు అతన్ని వెంబడించాడు. అతన్ని పట్టుకొని దీనికంతకి నీరే కారణం అంటూ గట్టిగా చెంప మీద కొట్టాడు. బాబా పెండు అరుపు విని పక్క నుండి విన్నారు. ఇద్దరు దగ్గర పిలిపించారు. పెండును దారుణంగా తిట్టి దత్తు కాళ్ళు పట్టుకోమన్నారు. పెండు అలాగే దత్తు కాళ్ళు పట్టుకున్నాడు. బాబా అతన్ని క్షమిస్తూ, ఈ తగాదాకి మూలం దత్తు కాదు, ప్రతి మనిషిలో ఉన్న కోపమే దీనికి కారణం. మనందరిలో కోపాలు చాలా ఎక్కువ ఉంటాయి. కోపం అది మనలో ఉన్నటువంటి విజ్ఞతను పాడు చేస్తుంది. కాబట్టి మనలో కోపం ఎలా ఉండాలంటే ఉండనట్టు ఉండాలి. కోపమే లేకపోతే తగదాయం ఉండదు. నీ జీవితం అంతా నాకే అంకితం చేసుకున్నావు. ఎన్నో ఏళ్ల నుండి హృదయపూర్వకంగా నాకు సేవ చేస్తున్నావు, కానీ ఇంతవరకు నీవు నీ కోపాన్ని నాకు అర్పించడంలో విఫలుడయ్యావు. నీవు అలా చేస్తే సాటైన వాడు అవుతావు అని వివరించారు బాబా. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. 1945 మే నెలలో ఆమంద్ నగర్లో సావక్ దమానియా, మెహరూజ్ జస్సాబాలా, ఏరిచ్ చివరిలో చూడండి. ఖుర్షద్ దమానియాల వివాహ సందర్భంలో బాబా నూతన జంట మధ్యలో ఉన్నది భానుమాసి కేరావాలా. మే 28 సోమవారం నాడు అక్బర్ ట్రస్ట్లో ఏరిచ్ ఖుర్షద్ దమానియా 29 సంవత్సరాలే. ఇంకా ఏరిచ్ సోదరి మెహరూ 24, సావక్ దమానియా 33 వీళ్ళకి వివాహాలు జరిగాయి. అది పెళ్లి సమావేశం కంటే బొంబాయి, పూనా, ఆమంద్ నగర్ నుండి వచ్చిన మెహర్ బాబా ప్రేమికుల సమ్మేళనం లాగా ఉంది. దగ్గరలో ఉన్న గ్రామర్ స్కూల్ పిల్లలు బాబా ప్రసాదం కోసం, ఆశీస్సుల కోసం బాబా వద్దకు వచ్చారు. బాబా మెహరాబాద్ మండలితో కలిసి వివాహానికి హాజరవుదామని అక్బర్ ట్రస్ట్కి వెళ్ళారు. కానీ వివాహ మహోత్సవం దర్శనోత్సవం అయింది. బాబా అందరికీ దర్శనం ఇచ్చారు. కొద్దిమందికి వేరే గదిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో వినోద్ సర్కే స్పన్సర్ అనే ఆధ్యాత్మిక సాధకుడు కరాచీ నుండి వచ్చి బాబాను కలిశాడు. బాబా కొత్తగా పెళ్లిన 2 జంటలను ఆశీర్వదించారు. బాబు అనే గాయకుడు
సందేశం ఇచ్చాడు. వివాహం తర్వాత మాణిక్ మెహతా బాబాను తమకు పరిచయం చేస్తూ బాబాను ఈ యుగానికి అవతారుడు అని ప్రకటించాడు. 2 పెళ్లిళ్ళు బాబా ఇచ్చుకు అనుగుణంగా జరిగాయి. కానీ 7కి వివాహం మాత్రం నిజంగా అసాధారణమైంది. పెళ్లి తర్వాత బాబా 7 గురించి నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవద్దు అని ఆదేశించారు. 3245 పేజీలో ఏరిచికి వివాహం జరిగిన బాబాతో శారీరక సంబంధం పెట్టుకోవద్దని బాబా ఆదేశించారు. ఈ ఆదేశం అతని జీవితంలో ఒక మలుపు రాయిగా నిలిచింది. బాబాకు విధేయులుగా ఉండేందుకు, తన తండ్రికి సంతృష్టిని కలిగించేందుకు ఏడిచి పెళ్లి చేసుకున్నాడు. కానీ దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి అతని జీవితంలో విధి నిర్ణయించలేదని తరువాత సంఘటనలు వ్యక్తం చేశాయి. మెహర్ బాబా మండల సభ్యుల్లో ఇటువంటి వివాహం ఇదే మొదటిది, చివరిది కూడా. బొంబాయి నుండి సొరాబ్జీ చిగన్పూరియా తన కుటుంబంతో ఈ వివాహానికి హాజరయ్యాడు. ఇతడు మెహరాబాద్ ను ఇంతకు ముందు కూడా ఒకసారి కలిశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇతని కొడుకు నోషిర్ ను తనకిమ్మని బాబా అడిగినప్పుడు సొరాబ్జీ చాలా బాధపడ్డాడు. బాబా పైన విశ్వాసాన్ని వదులుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సొరాబ్జీ అక్బర్ లో కూర్చున్న సమయంలో బాబా ఇతన్ని పిలిపించి ఒక కిళ్ళి ఇచ్చి తినమన్నారు. ఈసారి కూడా తన విశ్వాసం అనే వెలిగి వదిలించకపోయినా బాబా తనని ఆదేశించడంగా కిళ్ళిని తీసుకొని నమిలాడు. అలా నములుతుండగా ఉన్నట్టుండి అతనిలో ఆంతరిక వికాసం కలిగిన అనుభూతికి లోనయ్యాడు. నేను నిన్ను స్వీకరిస్తున్నాను అంటూ ఆశ్చర్యంగా గట్టిగా అరిచాడు. అంతా అతని వైపు తల తిప్పి ఆశ్చర్యంతో తేలిపారా చూశాడు. అప్పటి నుండి సొరాబ్జీకి మెహర్ బాబా పట్ల విశ్వాసం ఏర్పడింది. క్రమక్రమంగా నోషీర్ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగై ఒక మోస్తరు మామూలు స్థితికి వచ్చాడు. అప్పుడు సరైన సమయంలో బాబా వద్ద తన కొడుకును విడిచిపెట్టినందుకు సొరాబ్జీ ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. 28 ఏళ్ల నానా ఖేర్ నాగపూర్ నివాసి, ఏడుచుకు మంచి స్నేహితుడు. 1941లో దేశముఖి ద్వారా బాబాను గురించి విని అప్పటి నుంచి బాబా దర్శనం కోసం తప్పిస్తున్నాడు. 1944లో నాగపూర్లో బాబా దర్శనం ఏర్పాటు చేసిన సమయానికి నానా ఖేర్ పూనాలో ఉద్యోగం చేస్తున్నాడు. దర్శన కార్యక్రమం గురించి అతనికి తెలియదు. పూనాలో తన కాబోయే వివాహాన్ని గురించి నానాకు చెప్పి, నీవు నా వివాహానికి వస్తే బాబా దర్శనం నీకు దిగుతుంది అని కూడా చెప్పాడు. అంచేత ఏడ్చి పెళ్లికి నానా ఖేర్ అహ్మద్నగర్ వచ్చాడు. అక్కడ మొదటిసారిగా బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతన్ని ఏం కావాలి నీకు అని అడిగాడు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అని నానా బదులిచ్చాడు. ఆ జవాబుకి బాబా చాలా సంతోషించినట్లు కనబడ్డారు. మరి నా ఆజ్ఞలను పాటిస్తావా అని అడిగాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను అని నాన్న చెప్పాడు. అప్పుడు బాబా ప్రతి ఆదివారం ఉపవాసం ఉండు, ఒక పక్షయానికి ఆ రోజు అన్నం పెట్టు, రోజు 15 నిమిషాల పాటు ధ్యానం చేయి, సీతాసాదాగా ఉంటూ పవిత్ర జీవనాన్ని గడుపు అని సూచించాడు. నాన్న బాబా ఆదేశానికి కృతజ్ఞత తెలిపాడు. మళ్ళీ బాబా ఇంకా అడగవలసింది ఏమైనా ఉందా అని అడిగాడు. నా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోబట్టున్నారు అంటూ నానా ఖేర్ అయిష్టంగా చెప్పారు. తొందరగా 2 ఏళ్ళు వచ్చినప్పుడు 2 ఏళ్ళు వేచి ఉండు, అప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను అని బాబా అన్నాడు. నానా తల్లిదండ్రులు కొడుకు వివాహానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నా నానా జీవితంలో వివాహ బంధం ఏర్పడలేదు. మొట్టమొదటి దర్శనంలోనే నానాకి తన గురుదేవుని ఆదేశాలు లభించాయి. దీన్ని బట్టే అతను తన ఆధ్యాత్మిక గమ్యం కోసం ఎంత తప్పిస్తున్నాడో విదితమవుతుంది. బాబా ఆదిశ్రీతో 1945 మే 29న మెహరాబాద్ నుండి హైదరాబాద్కు బయలుదేరారు. కారులో మర్నాడు హైదరాబాద్ చేరుకున్నారు. మళ్ళీ మస్తు సాంగత్యం కోసం బాబా హైదరాబాద్ నగరం బయటకు వెళ్ళారు. తరువాత జూన్ 4న కాకా బైదుల్ ఉస్తాదీని వెంటబెట్టుకుని బాబా విజయవాడ, వరంగల్, కాజీపేట వెళ్ళారు. కాజీపేటలో బాబా 2 బస్సులు కలిశారు. ముస్లిం దర్గాలో దాక్కున్న హైదర్ వలీని, అలాగే వలీ హైదర్ అనే మంచి బస్సును విడిగా కలిశారు. వలీ హైదర్ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అతన్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైంది. వరంగల్లో ఉన్న బ్రహ్మచారి అనే మంచి బస్సు కోసం బాబా జూన్ 5న బయలుదేరి పంపించారు. ఈ బస్సు చూసేందుకు ఆకారంలో చిన్నగా ఉన్న భీకరమైన జలాలి లక్షణాలతో ఉంటున్నాడు.
బయటిని చూడగానే వద్దు నా సన్నిధిలో అడుగు పెట్టాడు, వద్దు నా సన్నిధిలో అడుగు పెట్టొద్దు అంటూ నిర్ద్వందంగా హెచ్చరించాడు. మస్తు భీకర మనోవైఖరిని గురించి గమనించి బైబిల్ దగ్గరికి వెళ్లేందుకు సాహసించకుండా తిరిగి బాబా వద్దకు వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా కేవలం నిన్ను కలియడానికే మేము ఇక్కడికి వచ్చాం అన్న సందేశంతో కాకాను బ్రహ్మచారి వద్దకు పంపాడు. మస్తు కోపంతో తన భారాన్ని దింపుకునేందుకు అంతకు ఇంకెవరూ దొరకలేదా? నేను ఎవరి వద్ద నుండి ఏమీ స్వీకరించదని అతనితో చెప్పు, నేను నా వద్ద నుండి ఎవరికి ఏమి ఇవ్వనని కూడా చెప్పు అంటూ కసురుకున్నాడు. కాకా వెనుదిరిగాడు. సహకరించి అతని ధోరణి గురించి అతనికి బాగా బోధపరిచి రమ్మని బాబా కాకాను తిరిగి పంపించారు. కాకా వెళ్లి మస్తు సోమర్తనానికి బాధ్యతారాహిత్యానికి అతన్ని గట్టిగా విమర్శించాడు. రోజంతా ఎందుకలా కూర్చుంటావని, ఏ బాధ్యతను ఎందుకు తీసుకోవని మళ్ళీ కాకా అతన్ని అడిగాడు. కాసేపు ప్రశాంతంగా కాకా అన్న మాటలు ఆ మస్తు విన్నాడు. వెంటనే ఉగ్గుడే ఊగిపోతూ ఇక్కడి నుంచి తక్షణం కదులు, లేకపోతే అంటూ హెచ్చరించాడు. కాకా మళ్ళీ వెనక్కి వచ్చి బాబాతో ప్రతి విషయం వివరించాడు. బాబా బాగా నవ్వుకున్నారు. మస్తును బాబా వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా దాని అవసరం లేనట్టు కనిపించింది. బాబా తన ఆంతరిక విశ్వ కార్యాన్ని బైజుల్ కాకా ద్వారా నిర్వహించారు. ప్రభువు యొక్క అనుగ్రహంతో మనం ఈ సహజీవనాన్ని సాగించుకుంటూ ఉన్నాము. ఇది మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మనకు ఆయనే కలిగించాడు. అందుచేత మనం చేసుకోగలుగుతున్నాం. ఆ అవకాశం బాబా ఇచ్చారు. మనం ఇందులో పరిపూర్ణంగా ఇన్వాల్వ్ అవ్వడం ఆయన ఇచ్చే మీద ఆధారపడి ఉంది. అంచేత మనం అలాగే ఉందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ అందరికీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా.